సంవత్సరంలో ఎన్ని నవరాత్రులు వస్తాయి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, ప్రతి నవరాత్రి పూజ ప్రత్యేకమేనా, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక ఏడాదిలో మొత్తంగా 5 నవరాత్రులు వస్తాయి. అమ్మో, మేము 2, 3 అనుకున్నాం, ఏకంగా 5 అంటున్నారు అని భయపడొద్దు. అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిది చైత్ర నవరాత్రులు. వీటిని వసంత నవరాత్రులు అని కూడా అంటాం. కొత్త సంవత్సరం స్టార్ట్ కావడంతోనే, అంటే మన ఉగాది రోజునే మొదలవుతాయి ఈ చైత్ర నవరాత్రులు లేక వసంత నవరాత్రులు. ఉగాదితో మొదలై శ్రీరామనవమితో ముగుస్తాయి. ఆ 9 రోజులు జరిగేవి సంవత్సరంలోని మొట్టమొదటి నవరాత్రులు చైత్ర నవరాత్రులు. ఇంకా తర్వాత ఎంతో ఘనంగా జరుపుకునే దసరా నవరాత్రులు. వీటిని శరన్నవరాత్రులు అంటారు. శరద్ ఋతువు మొదలవుతూనే వచ్చే నవరాత్రులు కనుక ముందు వాటిని ఋతువు పేరుతో వసంత నవరాత్రులు అన్నట్లే వీటిని ఋతువు పేరుతో శరద్ నవరాత్రులు అంటాం. అలాగే వీటిని దేవీ నవరాత్రులు లేక శారదా నవరాత్రులు అని కూడా అంటారు. ఆశ్వేజ మాసం మొదటి 9 రోజులు ఈ పండుగ. ఇవి మనందరం ఘనంగా జరుపుకునే దసరా ఉత్సవాలు. ఇప్పుడు ముందు చెప్పుకున్న వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, ఇవి రెండు అతి ముఖ్యమైన నవరాత్రులు. అమ్మవారి ప్రతి ఆలయంలోనూ తప్పకుండా ఘనంగా నిర్వహిస్తారు. అందరు భక్తులు కూడా తమ శక్తి కొద్దీ నిర్వహించే నవరాత్రులు ఇవి. ఇవి కాక ఉన్న ఇంకొక 2 నవరాత్రులు ఉన్నాయి. వాటిని గుప్త నవరాత్రులు అంటారు. వీటి విశిష్టత తెలిసిన వారు, సాధకులు, ఉపాసన ఉన్నవారు, విశేష పూజ చేసేవారు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అందువలన వీటి గురించిన నాలెడ్జ్ జనసామాన్యానికి కొంచెం తక్కువ. అంటే ప్రజలకు అంతగా తెలియని నవరాత్రులు ఈ గుప్త నవరాత్రులు. అవి ఏమిటి అంటే, మొదటిది వారాహి నవరాత్రులు. అవే ఆషాఢ నవరాత్రులు. ఆషాఢ మాసం మొదటి 9 రోజులు వారాహిమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. వారాహిమాత అంటే లలితా త్రిపుర సుందరి దేవి యొక్క ప్రధాన సైన్యాధ్యక్షురాలు. అంటే సకల శక్తి స్వరూపినికి సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహిమాత. అలాంటి వారాహిదేవి ఆరాధన సర్వశక్తియుక్తుల్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ నవరాత్రుల్లో పూజ కూడా గుప్తంగా, ఎక్కువగా సాధకులు, దీక్ష పుచ్చుకున్నవారు, ఉపాసనలు చేసేవారు ఎక్కువగా చేస్తారు. కానీ జనసామాన్యానికి అంతగా తెలియవు. ఇవి గుప్త నవరాత్రుల్లో మొదటి నవరాత్రులు. రెండవ గుప్త నవరాత్రులు మాఘమాసంలో వస్తాయి. వాటిని శ్యామలా నవరాత్రులు లేక మాతంగి నవరాత్రులు, మాఘ నవరాత్రులు అంటారు. మాఘమాసం మొదటి 9 రోజులు శ్యామలాదేవిని విశేషంగా ఆరాధించే పర్వదినాలు. ఇవి కూడా ప్రజలకు అంతగా తెలియని గుప్త నవరాత్రులే. ఈ మాతంగి నవరాత్రులు కూడా ఉపాసకులు, సాధకులు విశేషంగా అనుసరిస్తారు. ఈ 4 నవరాత్రులు కాకుండా పుష్యమాసంలో అంటే సంక్రాంతి నెలలో మరొక నవరాత్రి వస్తుంది. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన నవరాత్రి. వీటిని శాకంబరి నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులు ముందు నవరాత్రులలాగా పాడ్యమితో మొదలవడం కాకుండా శుక్లపక్ష అష్టమి నాడు మొదలై పౌర్ణమితో ముగుస్తాయి. ఈ విధంగా ఒక సంవత్సరంలో 5 నవరాత్రులు, వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శరన్నవరాత్రులు, శాకంబరి నవరాత్రులు, మాఘ నవరాత్రులు అంటే శ్యామలా నవరాత్రులు అని 5 నవరాత్రులు వస్తాయి ఒక సంవత్సరంలో. ఏ రూపంలోనైనా శక్తి ఆరాధన అన్ని నవరాత్రుల్లోనూ జరిగేది. ఏ నవరాత్రి అయినా జరిగేది ఒక్కటే, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంతేకాకుండా అన్ని నవరాత్రుల్లో జరిగేది శివాశివ సఖ్యైక్య రూపిణైన లలితా త్రిపుర సుందరి దేవి యొక్క ఆరాధన మాత్రమే. ఏ రూపంలోనైనా ఆ అమ్మవారి ఆరాధనే ఈ నవరాత్రుల్లో జరిగేది.